Today's our topic is SQL. So SQL stands for Structured Query Language. SQL అంటే అర్థం ఏంటన్నా స్ట్రక్చర్డ్ క్వరీ లాంగ్వేజ్. సో ఇన్ జనరలీ వాట్ ఈస్ ద యూస్ ఆఫ్ ఎ లాంగ్వేజ్? మనకి ఏదైనా ఒక లాంగ్వేజ్ తర్వాత యూజ్ ఏంటన్నా. సో కమింగ్ టు అవర్ రియల్ లైఫ్, మన యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్గా మనం చాలా లాంగ్వేజెస్ వాడుతూ ఉంటాం, లైక్ తెలుగు, తమిళ్, హిందీ, ఇంగ్లీష్. సో ఈ లాంగ్వేజెస్ తర్వాత పర్పస్ ఏంటన్నా, లాంగ్వేజెస్ ఆర్ యూస్డ్ టు కమ్యూనికేషన్. సో కమ్యూనికేట్ బిట్వీన్ టూ ఆర్ మోర్ పీపుల్. సో ఇద్దరం కానీ అంతకన్నా ఎక్కువ పీపుల్ కానీ మన మధ్యలో కమ్యూనికేషన్ కోసం మన లాంగ్వేజెస్ని యూజ్ చేస్తూ ఉంటాం. ఇన్ ద సేమ్ వే ఎస్క్యూఎల్ అనేది కూడా కమ్యూనికేషన్ కోసం యూజ్ అవుతూ ఉంటుంది. సో ఎవరి మధ్యలో కమ్యూనికేషన్ కోసం ఎస్క్యూఎల్ అనేది యూజ్ అవుతుందో, ఎస్క్యూఎల్ ఈజ్ యూస్డ్ టు కమ్యూనికేటింగ్ బిట్వీన్ ద క్లయింట్ అండ్ డేటాబేస్. క్లయింట్, సర్వరు, డేటాబేస్ ఈ మధ్యలో కమ్యూనికేషన్ కోసం ఎస్క్యూఎల్ అనేది యూజ్ అవుతూ ఉంటుంది. ఓకే, సో ఒకసారి మీ నోట్బుక్లో హెడ్డింగ్ తీసుకోండి, ఎస్క్యూఎల్ అని హెడ్డింగ్ తీసుకోండి, చిన్న నోట్స్ చెప్తా రాసుకోండి. SQL stands for Structured Query Language. Structured Query Language. Next, it is used to communicating between. It is used to communicating between the client and database. Right. సో మనం మన లాంగ్వేజెస్లో ఎలా అయితే కొన్ని వర్డ్స్, కొన్ని సెంటెన్సెస్ ఎలా అయితే ఉంటాయో, సో ఇక్కడ కూడా సేమ్ అండి. ఎస్క్యూఎల్లో కూడా మనకు కొన్ని కమాండ్స్ ఉంటాయి, కొన్ని స్టేట్మెంట్స్ ఉంటాయి, క్వరీస్ ఉంటాయి. అవన్నీ కూడా మనం ఈరోజు చూద్దాం. సో డిబిఎంఎస్ అంటే ఏంటి, డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటే ఏంటి, ఒకసారి థియరిటికల్గా మాట్లాడుకొని ఆఫ్టర్ దట్ ప్రాక్టికల్గా మనం చూద్దాం. సో ఆఫ్టర్ దట్ ఐల్ ఎక్స్ప్లెయిన్ హౌ టు ఇన్స్టాల్ ఎస్క్యూఎల్. ఎస్క్యూఎల్ ఎలా ఇన్స్టాల్ చేయాలనేది కూడా నేను మీకు ఈరోజు చెప్తాను. ఓకే, సో ఇనిషియల్లీ చూడండి, ఇక్కడ డేటా అంటే డెఫినేషన్ ఏమి ఇచ్చాను చూడండి. డేటా ఈజ్ నథింగ్ బట్ ఇన్ఫర్మేషన్ దట్ ఈస్ బీన్ స్టోర్డ్ అండ్ యూస్డ్ ఇన్ ఏ కంప్యూటర్ సిస్టమ్. సో ఒక సిస్టంలో మీరు డేటాని స్టోర్ చేసుకొని దాన్ని యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే ఆ డేటాని మీరు ఒక ప్రాపర్ వేలో, అంటే ఒక ఆర్గనైజ్డ్ మేనర్లో మీరు డేటాని స్టోర్ చేసుకుంటే దాన్ని ఏమంటామో దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ డేటాబేస్ అంటాం. దట్ మీన్స్ మీరు ఒక డేటాని టేబులర్ ఫార్మాట్లో కానీ స్టోర్ చేసి పెట్టుకుంటే దాన్ని ఏమని పిలుస్తాం, డేటాబేస్ అని పిలుస్తూ ఉంటాం. సో ఆ డేటాబేస్ని మేనేజ్ చేయడానికి అవసరమయ్యేటటువంటి కమాండ్స్ని డిబిఎంఎస్ అంటాం, డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. సే ఎవరీ ఇండివిజువల్ ఆర్ ఎవరీ కంపెనీ హ్యాస్ ఇట్స్ ఓన్ డేటా. ఈవెన్ ప్రతి ఒక్క ఇండివిజువల్ పర్సన్ కానివ్వండి, లేదా ఒక ఆర్గనైజేషన్ కానివ్వండి. సో ఎవరీ ఇండివిజువల్ ఆర్ ఎవరీ కంపెనీ హ్యాస్ ఇట్స్ ఓన్ డేటా విచ్ హ్యాస్ టు బి స్టోర్డ్ అండ్ విచ్ హ్యాస్ టు బి మ్యానిపులేటెడ్. సో మనం ఆ డేటాని స్టోర్ చేయాల్సి ఉంటుంది, అంటే డేటాని మ్యానిపులేట్ చేయాల్సి ఉంటుంది. సో మ్యానిపులేటింగ్ అంటే అర్థం ఏంటమ్మా, మ్యానిపులేటింగ్ ఇన్క్లూడ్స్ యాడింగ్ ఎ న్యూ డేటా, డిలీటింగ్ అన్వాంటెడ్ డేటా అండ్ చేంజింగ్ ద ఎగ్జిస్టింగ్ డేటా. సో కొన్నిసార్లు మనం డేటాని కొత్తగా యాడ్ చేయాల్సి ఉంటుంది, అవసరం లేని డేటాని డిలీట్ చేయాల్సి ఉంటుంది, అండ్ చేంజింగ్ ద ఎగ్జిస్టింగ్ డేటా. ఏమైనా మోడిఫికేషన్స్ అవసరం అయితే మోడిఫికేషన్స్ కూడా చేయాల్సి ఉంటుంది. సో టు స్టోర్ అండ్ మ్యానిపులేట్ ద డేటా ఎఫిషియెంట్లీ, మీ డేటాని ఎఫిషియెంట్గా స్టోర్ చేయడానికి, ఎఫిషియెంట్గా మ్యానిపులేట్ చేయడానికి వీ నీడ్ ఎ సెట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ డిబిఎంఎస్, డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటాం. అర్థమైందమ్మా, ఇంతవరకు క్లియరా? ఒకసారి చూడండి, ఎస్క్యూఎల్ అంటే ఏం చెప్పుకున్నాం, స్ట్రక్చర్డ్ క్వరీ లాంగ్వేజ్. ఇది దేనికోసమో, ఇట్ ఈస్ యూజ్డ్ టు కమ్యూనికేటింగ్ బిట్వీన్ ద క్లయింట్ అండ్ డేటాబేస్. మీ క్లయింట్ మిషన్కి డేటాబేస్కి మధ్యలో కమ్యూనికేషన్ కోసం దీన్ని యూజ్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ డిబిఎంఎస్ అంటే ఏంటి చెప్పాను. డిబిఎంఎస్ తెలియాలంటే దానికన్నా ముందర మనకి ఏం తెలియాలమ్మా, డేటాబేస్. డేటాబేస్ అంటే ఏం లేదు, మీ డేటాని ఒక ఆర్గనైజ్డ్ మేనర్లో స్టోర్ చేయడాన్ని డేటాబేస్ అంటున్నాం. ఆర్గనైజ్డ్ మేనర్ అంటే మన భాషలో చెప్పాలి అంటే ఒక టేబులర్ ఫార్మాట్లో డేటాని స్టోర్ చేయడాన్ని డేటాబేస్ అంటున్నాం. సో ఆ టేబుల్ ఫార్మాట్లో డేటాని స్టోర్ చేయడానికి, డేటాని మ్యానిపులేట్ చేయడానికి మనకి కొన్ని సెట్ ఆఫ్ కమాండ్స్ అవసరం. ఆ సెట్ ఆఫ్ కమాండ్స్ని ఇక్కడ ఏమంటున్నాం, డిబిఎంఎస్, డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. అదే ఇక్కడ ఇచ్చాను చూడండి. ఎవరీ ఇండివిజువల్ ఆర్ ఎవరీ కంపెనీ హ్యాస్ ఇట్స్ ఓన్ డేటా అండ్ విచ్ హ్యాస్ టు బి స్టోర్డ్ అండ్ విచ్ హ్యాస్ టు బి మ్యానిపులేటెడ్. మ్యానిపులేటింగ్ అంటే అందులో ఏంటంటే యాడ్ అయి ఉంటామో, సో యాడింగ్ ఎ న్యూ డేటా, డిలీటింగ్ అన్వాంటెడ్ డేటా, changing, that means modifying the existing data. So to store and manipulate the data efficiently, we need a set of programs లేదా set of commands అనేవి మనకు అవసరం. సో దాన్ని ఇక్కడ డిబిఎంఎస్ అని పిలుస్తూ ఉన్నాం, డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని పిలుస్తూ ఉన్నాం. సో మల్టిపుల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్కి మధ్యలో ఒక రిలేషన్షిప్ని ఎస్టాబ్లిష్ చేస్తే దాన్ని ఏమంటామని, ఆర్డిబిఎంఎస్, మెయింటైన్ ద రిలేషన్షిప్ బిట్వీన్
టూ ఆర్ మోర్ డేటాబేసెస్, రెండు కానీ అంతకన్నా ఎక్కువ డేటాబేసెస్ మధ్యలో ఒక రిలేషన్షిప్ని మెయింటైన్ చేయడాన్ని ఆర్డీబీఎంఎస్ అంటాం, రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటాం. ఓకే, సో ఎస్క్యూఎల్ ఆల్రెడీ నా దగ్గర ఇన్స్టాల్ అయి ఉంది, బట్ మీకు ఎలా ఇన్స్టాల్ చేయాలి ఏంటనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఎవరైనా ఒక స్క్రీన్ షేర్ చేసినా ఐ విల్ ఎంటర్ ఇన్ టు యువర్ స్క్రీన్ అండ్ ఐ విల్ గైడ్ యూ ఎలా ఇన్స్టాల్ చేయాలనేది నేను మీకు గైడ్ కూడా చేస్తాను. సో ఏం లేదు, ఇక్కడ మన ఎస్క్యూఎల్ ఇన్స్టాల్ చేయడానికి మన దగ్గర టూ లింక్స్ ఉంటాయమ్మా. వీ హ్యావ్ టూ లింక్స్. ఒక లింక్ ద్వారా మనం ఎస్ఎస్ఎంఎస్ అనేది ఇన్స్టాల్ చేసుకోవాలి. ఎస్ఎస్ఎంఎస్ అంటే ఎస్క్యూఎల్ సర్వర్ మేనేజ్మెంట్ స్టూడియో. ఎస్ఎస్ఎంఎస్ అంటే అర్థం ఏంటమ్మా, ఎస్క్యూఎల్ సర్వర్ మేనేజ్మెంట్ స్టూడియో అనేది ఫస్ట్ మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. సో ఇట్స్ నథింగ్ బట్ యూఐ. ఇది మనకి యూజర్ ఇంటర్ఫేస్. ఇక్కడ మీకు ఏదైతే యూజర్ ఇంటర్ఫేస్ కనిపిస్తుందో ఈ యూజర్ ఇంటర్ఫేస్ అనేది మీరు ఫస్ట్ ఇన్స్టాల్ చేసుకుంటారు. ఆఫ్టర్ దట్ మీరు సర్వర్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. సర్వర్ ఇన్స్టలేషన్ కోసం వీ హ్యావ్ అనదర్ లింక్. ఇంకో లింక్ ఇక్కడ కనిపిస్తుంది చూడండి. మీరు టూ లింక్స్ నేను మీకు మన యూట్యూబ్ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో యాజ్ వెల్ యాజ్ మన జీ డ్రైవ్లో కూడా ఉంటుందమ్మా. ఈరోజు మన క్లాస్ అయిపోయిన తర్వాత ఈ లింక్స్ అన్ని కూడా నేను మీకు వాట్సాప్లో మన గ్రూప్లో పోస్ట్ చేస్తాను. ఓకే, ఈ ఫస్ట్ లింక్ మీరు ఓపెన్ చేస్తే మీకు పేజ్ ఎలా ఓపెన్ అవుతుందో ఒకసారి చూపిస్తాను చూడండి. ఆల్రెడీ నేను ఓపెన్ చేసి పెట్టాను. ఐ విల్ ఎక్స్ప్లెయిన్. సో ఫస్ట్ లింక్ మీరు ఓపెన్ చేసేటప్పుడు పేజ్ మీకు ఇలా ఓపెన్ అవుతుంది. ఇది దేనికోసమో ఫస్ట్ లింక్ అనేది ఎస్ఎస్ఎంఎస్ని ఇన్స్టాల్ చేసుకోవడానికి, ఎస్క్యూఎల్ సర్వర్ మేనేజ్మెంట్ స్టూడియోని ఇన్స్టాల్ చేసుకోవడానికి మన ఫస్ట్ లింక్. ఫస్ట్ లింక్ క్లిక్ చేయగానే మీకు ఇలా ఓపెన్ అవుతుంది పేజ్. ఈ పేజ్ ఓపెన్ అయిన తర్వాత లిటిల్ బిట్ స్క్రోల్ ఇట్ డౌన్, కొంచెం కిందకి స్క్రోల్ చేయండి. ఇక్కడ మీకు స్టెప్ 1 అని కనిపిస్తుంది, ఇది మీకు అవసరం లేదు. కొంచెం కిందకి స్క్రోల్ చేయండి. స్టెప్ 2 అని కనిపిస్తున్నాము. స్టెప్ 2లో మీకు డౌన్లోడ్ ఎస్ఎస్ఎంఎస్ 21 అని చెప్పి కనిపిస్తుంది. డౌన్లోడ్ ఎస్ఎస్ఎంఎస్ 21. సో యూ నీడ్ టు క్లిక్ ఆన్ దిస్. దీనిపైన మీరు క్లిక్ చేయాలి. అదేమో ఫస్ట్ లింక్ ఓపెన్ చేస్తారు. ఫస్ట్ లింక్ ఓపెన్ చేసి లిటిల్ బిట్ కొంచెం కిందకి స్క్రోల్ చేస్తారు. స్టెప్ 1 వదిలేయండి, మీకు అవసరం లేదు. స్టెప్ 2లో మీరు ఎక్కడ క్లిక్ చేస్తారమ్మో డౌన్లోడ్ ఎస్ఎస్ఎంఎస్. సో ఇది డౌన్లోడ్ అవుతుంది. ఇన్స్టాల్ చేసుకోండి. నార్మల్ ఇన్స్టలేషన్, నెక్స్ట్ 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 ఫినిష్. ఇందులో ఏమి కొత్త విషయం అయితే ఏమి ఉండదు. సో ఆఫ్టర్ దిస్ ఇన్స్టలేషన్, ఈ ఎస్ఎస్ఎంఎస్ అనేది ఇన్స్టలేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత దెన్ యూ నీడ్ టు ఓపెన్ దిస్ సెకండ్ లింక్. అప్పుడు మీరు ఈ రెండో లింక్ ఓపెన్ చేయాలి. సో ఈ సెకండ్ లింక్ ఓపెన్ చేస్తే మీకు ఒక పేజ్ ఇలా ఓపెన్ అవుతుందమ్మా. ఈ సెకండ్ లింక్ ఓపెన్ చేసేటప్పుడు మీకు పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇది మనం సర్వర్ని ఇన్స్టాల్ చేయాలి. ఓకే, ఎలా ఇన్స్టాల్ చేస్తాం? లిటిల్ బిట్ స్క్రోల్ ఇద్దాం, కొంచెం మనం కిందకి స్క్రోల్ చేయండి. పేజ్ కొంచెం లోడ్ అవ్వడానికి మీకు టైం పడుతుంది. సో అప్రాక్సిమేట్గా ఒక 2-3 మినిట్స్ టైం పడుతుంది మీ పేజ్ అంతా లోడ్ అవ్వడానికి. సో పేజ్ లోడ్ అయిన తర్వాత కొంచెం కిందకి స్క్రోల్ చేస్తారు. సో లిటిల్ బిట్ మీరు కిందకి స్క్రోల్ చేసిన తర్వాత మీకు ఇలా 4 బాక్సెస్ కనిపిస్తాయి. మీకు 4 బాక్సులు కనిపిస్తాయి. ఈ 4 బాక్సెస్లో మీరు చూడమ్మా, ఈ పర్టికులర్ ఆప్షన్ చూజ్ చేసుకోవాలి. ఎస్క్యూఎల్ సర్వర్ 2022 డెవలపర్ అని ఉంటుంది. ఇక్కడ డౌన్లోడ్ నౌ, ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఇది మనకు లైసెన్స్ ఇష్యూ అయితే ఏముండదు. సో మనం ప్రాక్టీసింగ్ పర్పస్ కోసం ఫ్రీగా అందరం కూడా డౌన్లోడ్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు. మీకు ఎలాంటి లైసెన్స్ రిలేటెడ్ ఇష్యూ అయితే రాదు. ఓకే, సో జస్ట్ యూ నీడ్ టు క్లిక్ ఆన్ దిస్ డౌన్లోడ్ అని క్లిక్ చేస్తారు. సో డౌన్లోడ్ అవుతుంది. ఆఫ్టర్ దట్ నెక్స్ట్ ఫినిష్. అందులో మీకు జస్ట్ ఆప్షన్స్ అడిగితే బేసిక్స్ అనే ఒక ఆప్షన్ ఉంటుందమ్మా. జస్ట్ యూ నీడ్ టు సెలెక్ట్ ద బేసిక్స్ అనే ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని యాక్సెప్ట్ క్లిక్ చేస్తారు, ఇన్స్టాల్ క్లిక్ చేస్తారు. మీలో ఎవరికైనా ఇన్స్టాల్ చేయమంటే ఒకసారి మీ స్క్రీన్లోకి వచ్చి ఇన్స్టాల్ చేస్తాను. సో లేదు క్లాస్ కంటిన్యూ చేద్దామన్నా మీ ఇష్టం. మీలో ఎవరికైనా ఇన్స్టలేషన్ అవసరం ఉందామా? ఎనీవన్ నీడ్స్ ద ఇన్స్టలేషన్? క్లాస్ కంటిన్యూ చేద్దాం. ఓకే, సో ఇంట్లో ఒకసారి ట్రై చేయండి ఇన్స్టలేషన్. మీకు ఏమైనా ప్రాబ్లం ఉంది అనిపిస్తే మన 10:40 క్లాస్ ఉంటుంది కదా, మన 10:40 డౌట్స్ క్లాస్లో జాయిన్ అవ్వండి. సో 10:40 డౌట్ క్లాస్లో నేనే మీ సిస్టంలోకి వచ్చి మీకు ఏమైనా ఇన్స్టలేషన్ ప్రాబ్లం అంటే గైడ్ చేస్తాను. ఓకే, సో నౌ కమింగ్ టు ద టుడేస్ క్లాస్. ఈరోజు క్లాస్లోకి వెళ్దాం. సో టుడే ఇనిషియల్లీ వీ నీడ్ టు సీ హౌ టు క్రియేట్ ఎ డేటాబేస్. ఈరోజు డేటాబేస్ ఎలా క్రియేట్ చేయాలి, టేబుల్ ఎలా క్రియేట్ చేయాలనేది ఈరోజు మనం చెక్ చేద్దాం. సో ఇనిషియల్గా మీరు మీ ఎస్క్యూఎల్ సర్వర్ని ఓపెన్ చేసేటప్పుడు డిఫాల్ట్లీ మాస్టర్ అనే ఒక డేటాబేస్ మీకు కనిపిస్తుంది. చూడమ్మా, ఇలా మీకు ఎస్క్యూఎల్ సర్వర్ ఓపెన్ అవుతుంది ఇన్స్టలేషన్ తర్వాత. సో డిఫాల్ట్గా మీకు ఎస్క్యూఎల్ సర్వర్లో మీరు ఏ డేటాబేస్లో ఎంటర్ అవుతారు, యూ విల్ ఎంటర్ ఇన్ టు ద మాస్టర్ అనే ఒక డేటాబేస్లో ఎంటర్ అవుతారు బై డిఫాల్ట్. సో మాస్టర్ డేటాబేస్ నుంచి ఇప్పుడు మనం మన ఓన్ డేటాబేస్ని క్రియేట్ చేసుకోవాలి. వీ నీడ్ టు క్రియేట్ అవర్ ఓన్ డేటాబేస్. మీరు క్రియేట్ చేసుకున్న డేటాబేస్ మీకు ఈ డ్రాప్ డౌన్లో కనిపిస్తుంది. యూ కెన్ సీ యువర్ డేటాబేస్ ఇన్ దిస్ డ్రాప్ డౌన్.
ఈ డ్రాప్ డౌన్లో మీరు క్రియేట్ చేసుకున్న డేటాబేస్ అన్నీ కూడా ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో కనిపిస్తాను, అంటే ఏ నుంచి జెడ్ వరకు లైన్గా ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో కనిపిస్తుంది. మీరైతే ఇనీషియల్గా మాస్టర్ అనే డేటాబేస్, ఇట్ ఈస్ అ బిల్ట్ ఇన్ డేటాబేస్, ఈ బిల్ట్ ఇన్ డేటాబేస్లోకి మీరు డిఫాల్ట్గా ఎంటర్ అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు నేను బ్యాంక్ అనే ఒక డేటాబేస్ని క్రియేట్ చేద్దాం అనుకుంటున్నా. చూడండి, డ్రాప్ డౌన్లో మీకు బ్యాంక్ అనేది ఏమైనా ఉందో చూడమ్మా, ఏతో స్టార్ట్ అయింది, ఏ తర్వాత బీతో మీకు ఏమైనా బ్యాంక్ అనే డేటాబేస్ అయితే లేదు. సో హౌ టు క్రియేట్ ఎ డేటాబేస్ ఎలా క్రియేట్ చేస్తాం ఒకసారి చూడండి. క్రియేట్ డేటాబేస్ బ్యాంక్ అనే ఒక డేటాబేస్ని క్రియేట్ చేస్తాం. సో జస్ట్ యూ నీడ్ టు సెలెక్ట్ చేసి ఎగ్జిక్యూట్. చాలా మందికి డౌట్ ఉంటుంది, ఇది కేస్ సెన్సిటివ్ కాదా? ఇదేం కేస్ సెన్సిటివ్ కాదండి. సో యూ కెన్ రైట్ ఇన్ ఎనీ కేస్, మీరు ఏ కేసులో అయినా రాసుకోవచ్చు. అంటే ఎస్క్యూఎల్ కమాండ్స్ ఏవైతే ఉన్నాయో ఎస్క్యూఎల్ కమాండ్స్ అన్నీ కూడా కేస్ సెన్సిటివ్ కాదండి, మీరు ఏ కేసులో అయినా రాసుకోవచ్చు. బట్ ఈ నేమ్స్ ఏవైతే ఉన్నాయో, అంటే డేటాబేస్ నేమ్ అవ్వచ్చు, లేదా టేబుల్ నేమ్ అవ్వచ్చు, లేదా కాలమ్ నేమ్స్ అవ్వచ్చు, నేమ్స్ అనేవి మాత్రం కేస్ సెన్సిటివ్. మీరు క్రియేట్ చేసేటప్పుడు ఏ కేసులో క్రియేట్ చేస్తున్నారో తర్వాత యూజ్ చేసేటప్పుడు కూడా సేమ్ మీరు అదే కేసులో యూజ్ చేయాల్సి ఉంటుంది. అర్థమైందమ్మా? ఎస్క్యూఎల్ కమాండ్స్ అనేవి కేస్ సెన్సిటివ్ కాదు. కమాండ్స్ మీరు ఏ కేసులో రాసుకున్నా మీ ఇష్టమే, దెర్ ఇస్ నో ఇష్యూ. బట్ ఈ నేమ్స్, అంటే డేటాబేస్ నేమ్ లేదా టేబుల్ నేమ్ లేదా కాలమ్ నేమ్, ఈ నేమ్స్ ఏవైతే ఉన్నాయో నేమ్స్ అనేవి మాత్రం కేస్ సెన్సిటివ్. మీరు క్రియేట్ చేసేటప్పుడు ఏ కేసులో క్రియేట్ చేస్తున్నారో యూజ్ చేసేటప్పుడు కూడా సేమ్ మళ్ళీ మీరు అదే కేసులో యూజ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, నేను బ్యాంక్ అనే ఒక డేటాబేస్ని క్రియేట్ చేయాలనుకుంటున్నా. యూ నీడ్ టు సెలెక్ట్ ఇట్, మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసి యూ నీడ్ టు క్లిక్ ఆన్ ఎగ్జిక్యూట్ అనే బటన్ పైన క్లిక్ చేయండి. సో ఇక్కడ మీకు బాటంలో మెసేజ్ వస్తుంది, ఇట్ ఈస్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పి మీకు బాటంలో మెసేజ్ కనిపిస్తుంది. ఓకే, సో సక్సెస్ఫుల్గా క్రియేట్ అయింది. సో క్రియేట్ అయిన తర్వాత యూ షుడ్ ఎంటర్ ఇన్ టు యువర్ డేటాబేస్, మీరు మీ డేటాబేస్లోకి షిఫ్ట్ అవ్వాలి. సో మీరు మీ డేటాబేస్లోకి ఎలా షిఫ్ట్ అవుతారు చూడండి. ఇక్కడ మీరు మాస్టర్ ఉంది కదా, ఇక్కడ డ్రాప్ డౌన్లోకి వెళ్ళండి. ఈ డ్రాప్ డౌన్లో ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో అన్నీ వస్తాయని చెప్పాను చూడండి. ఇక్కడ మనం క్రియేట్ చేసుకున్న బ్యాంక్ అనేది మీకు టాప్లో కనిపిస్తుంది. ఇలా మీరు బ్యాంక్ని సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదా మీకు ఇంకో ఆప్షన్ కూడా ఉంది, యూజ్ అనే ఒక కమాండ్. ద కమాండ్ ఈస్ యూజ్ అనే కమాండ్ ద్వారా కూడా మీరు మీ డేటాబేస్లోకి షిఫ్ట్ అవ్వచ్చు. ప్రజెంట్ మనం మాస్టర్లో ఉన్న యూజ్ బ్యాంక్ అని చెప్పి ఎగ్జిక్యూట్ చేయండి. మీరు ఎందులో షిఫ్ట్ అయ్యారు చూడము. సో నా యు ఆర్ షిఫ్టెడ్ టు బ్యాంక్ అనే డేటాబేస్లోకి షిఫ్ట్ అయ్యారు. అర్థమైందమ్మా? గాట్ ఇట్. సో ఇనీషియల్గా మనకంటూ ఒక డేటాబేస్ని క్రియేట్ చేసుకున్నా, ఆఫ్టర్ దట్ మనం మన డేటాబేస్లోకి ఎంటర్ అయ్యాం. చాలామంది చేసే పని ఏంటంటే బై మిస్టేక్ బిగినర్స్ ఏం చేస్తుంటారంటే డేటాబేస్ క్రియేట్ చేస్తారు, బట్ డేటాబేస్లోకి వాళ్ళు షిఫ్ట్ అవ్వరు. సో డేటాబేస్లోకి షిఫ్ట్ అవ్వకుండా టేబుల్ క్రియేట్ చేస్తారు. అప్పుడు ఆ టేబుల్ ఎక్కడ క్రియేట్ అవుతుందండి? మీ డేటాబేస్లో క్రియేట్ అవుదాం, మాస్టర్ అనే డేటాబేస్ ఏదైతే ఉందో అందులో క్రియేట్ అవుతుంది. సో అలా కాకుండా మీరు డేటాబేస్ని క్రియేట్ చేసిన తర్వాత యూ మస్ట్ ఎంటర్ ఇన్ టు యువర్ డేటాబేస్, కంపల్సరీ మీరు మీ డేటాబేస్లోకి షిఫ్ట్ అవ్వాల్సి ఉంటుంది. ఓకే, ఫైన్. సో మన డేటాబేస్లోకి షిఫ్ట్ అయిన తర్వాత మన డేటాబేస్లో మనకంటూ ఓన్గా ఒక టేబుల్ని క్రియేట్ చేయాలి. వీ నీడ్ టు క్రియేట్ అవర్ ఓన్ టేబుల్. సో టేబుల్ ఎలా క్రియేట్ చేయాలి ఒకసారి చూద్దాం. చూడండి. సో హియర్ టు క్రియేట్ ఎ టేబుల్ వీ హ్యావ్ ఎ స్మాల్ ప్రోగ్రామ్, క్రియేట్ టేబుల్ నేమ్. మీకు నచ్చిన టేబుల్ నేమ్ ఇవ్వండి. ఎగ్జాంపుల్గా నేను టేబుల్ నేమ్ ఏమని ఇచ్చాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ద టేబుల్ నేమ్ ఈస్ ఈఎంపీ మీన్స్ నా భాషలో ఎంప్లాయ్ అని చెప్పి ఒక టేబుల్ని క్రియేట్ చేస్తున్నా. సో ఇది ఓపెనింగ్ బ్రాకెట్, క్లోజింగ్ బ్రాకెట్, లోపల ఏమైనా కొన్ని కాలమ్స్ తీసుకోండి. మీ ఇష్టం అండి, కాలమ్ నేమ్స్ ఏమైనా తీసుకోండి. ఎగ్జాంపుల్గా నేను ఎంప్లాయ్ నెంబర్, ఎంప్లాయ్ నేమ్, ఎంప్లాయ్ ఏజ్, ఎంప్లాయ్ సిటీ అని చెప్పి కొన్ని కాలమ్స్ని తీసుకుంటున్నాను. టేబుల్ నేమ్ ఏంటమ్మా? ఈఎంపీ. లోపల ఒక 4 కాలమ్స్ క్రియేట్ చేయాలనుకుంటున్నా. ఎంప్లాయ్ నెంబర్, ఎంప్లాయ్ నేమ్, ఎంప్లాయ్ ఏజ్, ఎంప్లాయ్ సిటీ అని చెప్పి కొన్ని కాలమ్స్ని, ఒక 4 కాలమ్స్ని క్రియేట్ చేస్తాను. సో కాలమ్స్ క్రియేట్ చేసేటప్పుడు పక్కన మీరు డేటా టైప్స్ అనేది రావాల్సి ఉంటుంది. సో ఈ డేటా టైప్స్ ఇష్యూకి వస్తే మనం రేపటి క్లాస్లో ఇన్డెప్త్గా డేటా టైప్స్ కోసం మాట్లాడుకుందాం. ఈరోజు టెంపరీగా చూడండి, ఇక్కడ ఇంటీజర్ రిలేటెడ్ మనకి డేటా టైప్స్ ఇష్యూకి వస్తే టినియింట్ అనే ఒక డేటా టైప్. మ్యాక్సిమం చాలామందికి ఇంటీజర్ అనే డేటా టైప్ తెలిసే ఉంటుందమ్మా. ఇంటీజర్ అనేది ఎంత మెమరీ ఆక్యుపై చేస్తుంది? ఇంటీజర్ ఆక్యుపైస్ ద 4 bytes మెమరీ. సో ఇది మనకి ఎలాంటి డేటాను యాక్సెప్ట్ చేస్తున్నా? ఇంటీజర్ అనేది న్యూమరిక్, అంటే హోల్ నెంబర్స్ ఏమైనా స్టోర్ చేయడానికి మీకు ఇంటీజర్ అనేది యూజ్ అవుతూ ఉంటుంది. సో మనకు 4 bytes వద్దు, అంతకన్నా తక్కువ మెమరీ సరిపోతుంది, అంటే 2 bytes మెమరీ సరిపోతుంది అనుకుంటే గో విత్ ఏ
స్మాల్ ఇంట్లోకి వెళ్ళొచ్చు. సో లేదు ఇంకా అంతకన్నా తక్కువ మెమరీ ఓన్లీ 1 బైట్ సరిపోతుంది అనుకుంటే యూ కెన్ గో విత్ ఎ టినీ ఇంట్. పక్కన నేను మీకు రేంజెస్ కూడా ఇచ్చాను. అంటే మినిమం నెంబర్ ఎంత యాక్సెప్ట్ చేస్తుంది, మ్యాక్స్ నెంబర్ ఎంత యాక్సెప్ట్ చేస్తుంది అనే రేంజ్ కూడా నేను మీకు పక్కన ఇచ్చాను చూడండి. సో అదేవిధంగా మనకి ఇంటీజర్ అనేది 4 బైట్స్ కదమ్మా, ఇంటీజర్ కన్నా డబల్ అంటే 4 బైట్స్ మెమరీ మీకు కావాలి, ఐ మీన్ 8 బైట్స్ మెమరీ మీకు కావాలి అనుకుంటే గో విత్ ఏ బిగ్ ఇంట్. బిగ్ ఇంట్ అనే ఒక డేటా టైప్లోకి వెళ్ళండి. సో ఇనీషియల్గా అయితే నేను టినీ ఇంట్ అనేది యూజ్ చేస్తా ఉన్నాను, ఒకసారి చూద్దాం. సో ఇక్కడ ఇనీషియల్గా ఎంప్లాయ్ నెంబర్ టినీ ఇంట్ అంటే మ్యాక్స్ ఇప్పుడు ఇది ఏ నెంబర్ వరకు అలౌ చేస్తున్నామో టినీ ఇంట్ అనేది టినీ ఇంట్ ఈజ్ యాక్సెప్టింగ్ అప్ టు 255. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఆర్గనైజేషన్లో ఎంప్లాయీస్ అనే వాళ్ళు 255 కన్నా తక్కువ ఉన్నారనుకోండి, సో బెటర్ యూ కెన్ గో విత్ టినీ ఇంట్. అప్పుడు మీరు టినీ ఇంట్ని యూజ్ చేయొచ్చు. ఓకే, సో నెక్స్ట్ ఎంప్లాయీ నేమ్. ఎంప్లాయీ నేమ్ ఇష్యూకి వస్తే ఇది ఒక స్ట్రింగ్. స్ట్రింగ్ అంటే ఏంటమ్మా, సెట్ ఆఫ్ క్యారెక్టర్స్. సో ఏదో రమేష్ అనో సురేష్ అనో సతీష్ అనో మీరు ఏదో ఒక నేమ్ ఎంటర్ చేయాలి. సో దానికోసం మన దగ్గర ఉన్న డేటా టైప్ ఏంటమ్మా, స్ట్రింగ్ రిలేటెడ్ డేటా టైప్స్ మనకి varchar అనేది ఉంటుంది, క్యార్ అనేది ఉంటుంది. varchar అండ్ క్యార్. సో ఈ రెండింటిలో మనకి varchar ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. రీజన్ ఏంటి అంటే మీరు varcharలో ఏదైతే సైజ్ ఇచ్చారో, ఇక్కడ చూడమ్మా varcharలో నేను సైజ్ ఎంత ఇచ్చాను బ్రాకెట్లో, మాక్సిమం 20 అని ఇచ్చాను. అంటే అర్థం ఏంటమ్మా, మాక్సిమం మనం ఇక్కడ 20 క్యారెక్టర్స్ నేమ్ని స్టోర్ చేయొచ్చు. బట్ మీరు డేటాని ఇన్సర్ట్ చేసేటప్పుడు జస్ట్ ఏదో ఒక రాము అని ఇచ్చారు, RAMU, రాములో ఓన్లీ 4 క్యారెక్టర్స్ ఉన్నాయి. సో అది 4 క్యారెక్టర్స్ మెమరీని మాత్రమే యూటిలైజ్ చేసుకొని రిమైనింగ్ ఏవైతే క్యారెక్టర్స్ ఇంకా ఎన్ని క్యారెక్టర్స్ ఉంటాయమ్మా, 60లో 4 క్యారెక్టర్స్ తీస్తే ఇంకా మనకి ఆ 16 క్యారెక్టర్స్ ఏదైతే ఉంటుందో ఆ మెమరీని రిలీజ్ చేస్తుంది. ఇట్ విల్ రిలీజ్ ద రిమైనింగ్ మెమరీ. రిమైనింగ్ మెమరీ అనేది రిలీజ్ చేస్తుంది, మనకి మెమరీ అనేది వేస్ట్ అవ్వదు ఇక్కడ varchar వాడేటప్పుడు. అదే మీరు ఇక్కడ varchar అని కాకుండా ఓన్లీ క్యార్ అని వాడారనుకోండి, CHAR క్యార్ అని, సో అప్పుడు మీరు రాము ఇవ్వండి, రమేష్ ఇవ్వండి, సురేష్ ఇవ్వండి, ఏమి ఇచ్చినా కూడా ఇక్కడ మీరు 20 అని ఇచ్చారు కదండి. సో ఎన్ని క్యారెక్టర్స్ మెమరీని అది ఆక్యుపై చేస్తుంది, ఇట్ ఆక్యుపైస్ ద 20 క్యారెక్టర్స్ మెమరీ. అక్కడ మీరు రాము ఇచ్చారా, సురేష్ ఇచ్చారా, సతీష్ ఇచ్చారా అనేది చూడదు. సో మీరు ఇక్కడ ఎన్ని క్యారెక్టర్స్ చెప్తే అన్ని క్యారెక్టర్స్ మెమరీని అది ఆక్యుపై చేస్తుంది. సో దట్స్ వై క్యార్తో కంపేర్ చేస్తే varchar ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. మీకు ఇది బెస్ట్ ఆప్షన్ అండి మెమరీ పరంగా అయితే. ఓకే, సో నెక్స్ట్ ఇష్యూకి వస్తే ఎంప్లాయ్ ఏజ్. ఎంప్లాయ్ ఏజ్కి మీరు టినీ ఇంట్ ఇవ్వచ్చు, ఎందుకంటే మ్యాక్స్ ఇది ఎంతవరకు అలౌ చేస్తుంది మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా. మ్యాక్సిమం మనకి టినీ ఇంట్ అనేది ఎంతవరకు సపోర్ట్ చేస్తుంది, 255 అనే నెంబర్. సో ఎస్, ఏజ్కి అయితే 255 సరిపోతుంది కదమ్మా. సో దట్స్ వై యూ కెన్ టేక్ దిస్ టినీ ఇంట్. ఎంప్లాయ్ సిటీ, అగైన్ ఇట్ ఈస్ ఎ స్ట్రింగ్. ఇక్కడ మీరు varchar అని చెప్పి ఇవ్వండి. సో varcharలో ఎగ్జాంపుల్గా నేను 20 క్యారెక్టర్స్, మీరు కూడా 20 అనే ఇవ్వాలని ఏం లేదమ్మా, మీ ఇష్టం. అది 10 ఇస్తారా, 20 ఇస్తారా, 30 ఇస్తారా, మీ ఇష్టం అది. ఓకే, మ్యాక్స్ నేను 20 క్యారెక్టర్స్ అని చెప్తున్నాను. ఇలా ఒక టేబుల్ని క్రియేట్ చేయండి. సో బిగినర్స్ ఇక్కడ చేసే తప్పులు ఏంటంటే ఇక్కడ కామా పెట్టడం మర్చిపోతూ ఉంటారు. మోస్ట్ కామన్లీ ఎక్కువ మంది చేసే మిస్టేక్ ఏంటి అంటే ఇక్కడ ఈ కామా పెట్టడం మర్చిపోతూ ఉంటారు, మీకు ఎర్రర్స్ రైజ్ అవుతూ ఉంటాయి. సో కామా మర్చిపోవద్దు. సో ఇక్కడ మనం ఎన్ని కాలమ్స్ క్రియేట్ చేసామో, 4 కాలమ్స్ కదా. ప్రతి కాలంకి ఎండింగ్లో మీరు కామా అనేది ఇవ్వాలి. సో లాస్ట్ కాలంకి మీరు కామా అనేది ఇచ్చినా మీ ఇష్టమే, కామా ఇవ్వకపోయినా మీ ఇష్టం. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ నేనేదో ENO ఈ నేమ్ అని నేను ఎలా రాశానని మీరు కూడా అలానే రాయాలని ఏం లేదు. యూ కెన్ గివ్ ఎనీ కాలం నేమ్. ఇక్కడ మీరు ఎలాంటి కాలం నేమ్ ఇచ్చినా మీ ఇష్టమే. ఎగ్జాంపుల్గా నా భాషలో ENO అంటే ఎంప్లాయ్ నెంబర్, ఈ నేమ్ అంటే ఎంప్లాయ్ నేమ్, EH అంటే ఎంప్లాయ్ ఏజ్, సిటీ అంటే ఎంప్లాయ్ సిటీ. అదేవిధంగా టేబుల్ నేమ్ కూడా నేనేదో EMP అని తీసుకున్నాను, మీరు ఏదైనా టేబుల్ నేమ్ తీసుకోవచ్చు. యూ కెన్ రైట్ ఎనీ టేబుల్ నేమ్. ఎగ్జాంపుల్గా నేను EMP అని ఒక టేబుల్ని తీసుకున్నాను. ఓకే, సో ఒకసారి దీన్ని ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. సో మీరు కూడా ఇలా అలా కాపీ పేస్ట్ చేయొద్దు, ఓన్గా మీరు టైప్ చేయండి. సో టైప్ చేసేటప్పుడే మీకు ఎర్రర్స్ ఎక్కడ ఉన్నాయనే విషయం మీకు తెలుస్తుంది, సింటాక్స్ అనేది మీకు ఈజీగా తెలుస్తుంది. సో దట్స్ వై మీరైతే టైప్ చేయండి ప్రోగ్రామ్ని. మీరు ప్రోగ్రామ్స్ టైప్ చేసేటప్పుడు మీకు ఎలాంటి ఎర్రర్స్ వచ్చినా కూడా మీరు మన 1040 క్లాస్లోకి రావచ్చు. 1040 క్లాస్లోకి వచ్చి మీ స్క్రీన్ షేర్ చేయండి. మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నట్టయితే ఐ విల్ రెక్టిఫై యువర్ ప్రాబ్లమ్స్. ఓకే, సో ఒకసారి చూడండి దీన్ని ఎగ్జిక్యూట్ చేయడం ఎలా, యూ నీడ్ టు సెలెక్ట్ ఇట్. సెలెక్ట్ చేయడం మర్చిపోవద్దు. బిగినర్స్ చాలామంది సెలెక్ట్ చేయకుండా డైరెక్ట్గా ఎగ్జిక్యూట్ క్లిక్ చేస్తారు. సో అలా చేయకూడదు, యూ మస్ట్ సెలెక్ట్, కంపల్సరీ సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేసేటప్పుడు కూడా చాలామంది చేసే మిస్టేక్ ఏంటి అంటే కంప్లీట్గా సెలెక్ట్ చేయరు, ఇలా సగం వరకు సెలెక్ట్ చేసి ఎగ్జిక్యూట్ అంటారు. అది ఎగ్జిక్యూట్ కాదు.
సో కంపల్సరీ మీరు ఈ ఎండింగ్ బ్రాకెట్ ఏదైతే ఉందో ఎండింగ్ బ్రాకెట్ వరకు సెలెక్ట్ చేసుకోవాలి. సో ఎండింగ్ బ్రాకెట్ వరకు సెలెక్ట్ చేసుకొని అప్పుడు మీరు ఎగ్జిక్యూట్ అనే బటన్ క్లిక్ చేయండి. ఎస్, సో ఇట్ ఈస్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ. ఇది మనకి సక్సెస్ఫుల్గా టేబుల్ అనేది క్రియేట్ అయింది. అర్థమైందమ్మా? సో ఇనీషియల్గా మనకంటూ ఓన్గా ఒక డేటాబేస్ క్రియేట్ చేసుకున్నా. సో మనం మాస్టర్ నుంచి మన డేటాబేస్లోకి షిఫ్ట్ అయ్యాం. సో డేటాబేస్లోకి షిఫ్ట్ అయిన తర్వాత మనకంటూ ఓన్గా ఒక టేబుల్ని క్రియేట్ చేసుకున్నా. సో విత్ 4 కాలమ్స్, టేబుల్లో ఒక 4 కాలమ్స్ కూడా మనం క్రియేట్ చేసుకున్నాం. రైట్, సి ఈ టేబుల్లో డేటా ఇన్సర్ట్ చేయడానికి ముందర అసలు టేబుల్ క్రియేట్ అయిందా లేదా మనం చెక్ చేసుకోవాలి. వీ నీడ్ టు చెక్ వెదర్ ద టేబుల్ ఈస్ క్రియేటెడ్ ఆర్ నాట్. సో టేబుల్ క్రియేట్ అయిందా లేదా చెక్ చేసుకోవడానికి మీ దగ్గర 2 ఆప్షన్స్ ఉన్నాయండి. సో ఒక ఆప్షన్ ఏంటి అంటే సింపుల్గా మీరు sp_help emp. ఇక్కడ ఎస్పీ అంటే స్టోర్డ్ ప్రొసీజర్ అని అర్థం. ఎస్పీ మీన్స్ స్టోర్డ్ ప్రొసీజర్. sp_help అనేది ఒక కమాండ్ అమ్మ. ఈ కమాండ్ ఏం చూపిస్తుంది అంటే ఒక టేబుల్ తలక ఇన్ఫర్మేషన్. ఇప్పుడు మనం ఈఎంపీ అన్నాం కదా, ఇట్ ఈఎంపీ టేబుల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు బాటంలో వస్తుంది. చూడండి ఆ టేబుల్లో ఎన్ని కాలమ్స్ ఉన్నాయి, ఆ కాలమ్స్ ఒక డేటా టైప్స్ ఏంటి, సో వాటి ఫీచర్స్ ఏంటి, వాటి లెంత్ ఎంత, ఇవన్నీ కూడా మీకు బాటంలో క్లియర్గా వస్తాయి. చూడండి మనకి ఈఎంపీ టేబుల్కి సంబంధించి మనం డీటెయిల్స్ అడిగాం. సో ఇక్కడ కాలమ్ నేమ్ ఎన్ని కాలమ్స్ ఉన్నాయి చూడండి మనకి ఈఎంపీలో 4 కాలమ్స్. ఎంప్లాయీ నెంబర్, ఎంప్లాయీ నేమ్, ఎంప్లాయీ ఏజ్, ఎంప్లాయీ సిటీ. టైప్ అంటే వాటి డేటా టైప్ ఏంటి, వేర్ క్యారెస్ అండ్ సో వాటి లెంత్. సో ఇవన్నీ కూడా క్లియర్గా మనకి వస్తాయి. టేబుల్ ఆల్రెడీ క్రియేట్ అయి ఉంది కాబట్టి మీకు డీటెయిల్స్ అనేది క్లియర్గా ఇక్కడ కనిపిస్తున్నాం. సో అదే మీరు రాంగ్ టేబుల్ నేమ్ ఇచ్చి చూడండి, వాంటెడ్లీ ఒక రాంగ్ టేబుల్ నేమ్ అనేది ఇచ్చి చూడండి. సో రాంగ్ టేబుల్ నేమ్ అంటే EMP1 అని ఇచ్చాను. EMP1 అని చెప్పి ఎగ్జిక్యూట్ చేయండి. సో చూడండి ద ఆబ్జెక్ట్ EMP1 డస్ నాట్ ఎగ్జిస్ట్ ఇన్ ద డేటాబేస్ బ్యాంక్. బ్యాంక్ అనే డేటాబేస్లో EMP1 అనేది ఎగ్జిస్ట్ అయ్యి లేదు అని చెప్పి మనకు వస్తుంది. అర్థమైందమ్మా? గాట్ ఇట్. సో బ్యాంక్ అనే డేటాబేస్లో EMP1 అనేది లేదు అని చెప్పి వస్తుంది. ఇలా మీకు టేబుల్ క్రియేట్ అయిందా, టేబుల్ క్రియేట్ అయ్యి లేదా అనేది మీరు sp_help అనే కమాండ్ ద్వారా చెక్ చేయొచ్చు. సో టేబుల్ క్రియేట్ అయి ఉంటే ఆ టేబుల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు బాటంలో వస్తుంది. సో టేబుల్ క్రియేట్ అయ్యి లేకపోతే దెన్ యూ విల్ గెట్ ఏ క్లియర్ మెసేజ్, బాటంలో ఆ టేబుల్ ఎగ్జిస్ట్ అయ్యి లేదు అని చెప్పి మీకు మెసేజ్ వస్తుంది. సో ఇది ఒక బెస్ట్ ఆప్షన్ మీకు టేబుల్ క్రియేట్ అయిందా లేదా చెక్ చేసుకోవడానికి. సెకండ్ ఆప్షన్ ఏంటి అంటే సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ EMP. యాక్చువల్గా సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ EMP తాలూకా పర్పస్ ఏంటి అంటే టు వెరిఫై ద డేటా ఇన్ యువర్ టేబుల్. మీ టేబుల్లో ఉన్న డేటాని వెరిఫై చేయడానికండి. సో స్టార్ అంటే ఆల్ కాలమ్స్ అని అర్థం. స్టార్ మీన్స్ ఆల్ ద కాలమ్స్. సో చూడండి ఇక్కడ మనకి అన్ని కాలమ్స్ డిస్ప్లే, బట్ కాలమ్ లోపల డేటా ఏమైనా కనిపిస్తుందా? కెన్ యూ సీ ఎనీ డేటా ఇన్ యువర్ టేబుల్? నో, దెర్ ఈజ్ నో డేటా. ఇంకా మనం డేటా ఏమి ఇన్సర్ట్ చేయలేదు, ఓన్లీ టేబుల్ మాత్రమే క్రియేట్ చేసాం. సో టేబుల్ అనేది ఆల్రెడీ క్రియేటెడ్ కాబట్టి మీకు బాటంలో బ్లాంక్ టేబుల్, ఒక ఎంటీ టేబుల్ అనేది మీకు కనిపిస్తుంది. వాంటెడ్లీ మనం ఇక్కడ ఒక రాంగ్ టేబుల్ నేమ్ ఇద్దాము. EMP1 అని ఇచ్చాం, రాంగ్ టేబుల్ నేమ్. టేబుల్ అనేది క్రియేట్ అయ్యి లేదనుకోండి, టేబుల్ క్రియేట్ అయ్యి లేకపోతే మీకు మెసేజ్ ఏమొస్తున్నాము, ఇన్వాలిడ్ ఆబ్జెక్ట్ నేమ్ EMP1 ఇలా వస్తుంది. అని అర్థం అంటే మీకు టేబుల్ అనేది క్రియేట్ అయ్యి లేదు అని అర్థం. సో లైక్ దిస్ మీరు మీ టేబుల్ అనేది క్రియేట్ అయిందా క్రియేట్ అవ్వలేదా అనేది మీరు ఈజీగా చెక్ చేసుకోవచ్చు. ఓకే ఫైన్. ఇప్పటివరకు మనం డేటాబేస్ క్రియేట్ చేసుకున్నాం, తర్వాత టేబుల్ క్రియేట్ చేసుకున్నాం, నెక్స్ట్ టేబుల్ క్రియేట్ అయిందా లేదా అనేది మనం చెక్ చేసుకున్నాం. సో నెక్స్ట్ హౌ టు ఇన్సర్ట్ ద డేటా. మనం మన టేబుల్లో డేటాని ఎలా ఇన్సర్ట్ చేయాలి. సో టేబుల్లో డేటాని ఇన్సర్ట్ చేయడానికి మన దగ్గర 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి ఇంప్లిసిట్ ఇన్సర్షన్ అనేది ఒకటి ఉంది, 2 ఎక్స్ప్లిసిట్ ఇన్సర్షన్ అనేది ఒక ఆప్షన్ ఉంది. రైట్. సో ఒకసారి చూడండి, బిఫోర్ దట్ దాంట్లోకి వెళ్ళడానికన్నా ముందర ఒక చిన్న ఇన్ఫర్మేషన్. సో మన క్లాసెస్ ఫస్ట్ టైం అటెండ్ అయ్యే వాళ్ళు ఎవరైనా ఉంటే యూట్యూబ్లో కానీ లేదా డైరెక్ట్గా కానీ ఒకసారి చూడండి. సో మన క్లాసెస్ ఇన్ఫర్మేషన్ మన వెబ్ పేజ్లో ఉంటుంది, 10amclass.blogspot.com. సో ఇందులో మన క్లాసెస్ తలక స్కెడ్యూల్స్ ఉంటాయి, ఏ క్లాసెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి స్కెడ్యూల్స్ ఉంటుంది. నెక్స్ట్ రికార్డింగ్ క్లాసెస్ కూడా ఇక్కడ మీకు అవైలబుల్గా ఉంటాయండి. ఓకే, సో యూ క్యాన్ గో త్రూ దీస్ రికార్డింగ్స్. మీరు ఈ రికార్డింగ్స్ ఫాలో అవ్వచ్చు. సో రికార్డింగ్స్ పైన క్లిక్ చేయగానే యూ విల్ గెట్ ద రికార్డింగ్ పేజ్. సో రికార్డింగ్ పేజ్ ఇనీషియల్గా మీకు కోర్ జావా రికార్డింగ్స్ అనేవి కనిపిస్తాయి. లింక్ పైన క్లిక్ చేయగానే లిటిల్ బిట్ స్క్రోల్ ఇట్ డౌన్, కొంచెం మీరు కిందకి స్క్రోల్ చేస్తే సో హియర్
యూ కెన్ సి ఎస్క్యూఎల్ బేసిక్స్, ఎస్క్యూఎల్ సంబంధించినటువంటి రికార్డింగ్ క్లాసెస్ ఉంటాయి. ఇంకా దాని నెక్స్ట్ మీకు సిలీనియం వెబ్ డ్రైవర్కి సంబంధించిన రికార్డింగ్స్ ఉంటాయి. ఇంకా దాని కింద మీకు మాన్యువల్ టెస్టింగ్కి సంబంధించినటువంటి రికార్డింగ్స్ కూడా ఉంటాయి. లేదా మన మెయిన్ పేజ్లో అయినా కూడా మీరు కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే లిటిల్ బిట్ స్క్రోల్ ఇట్ డౌన్, హియర్ యూ కెన్ సి click here for core Java recordings, click here for SQL recordings, click here for Selenium WebDriver recordings. సో ఇలా మీకు ప్రతి ఒక్కటి ఇండివిజువల్గా నేను లింక్స్ అనేవి క్రియేట్ చేశాను. సో నెక్స్ట్ మీరు ఆ రికార్డింగ్స్లోకి వెళ్ళేటప్పుడు కూడా ప్రతి రికార్డింగ్ క్లాస్కి పక్కన నేను క్లియర్గా ఆ క్లాస్లో కంటెంట్ ఏంటి అనేది మీకు ఇవ్వడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ చూడమా, SQL బేసిక్స్ రికార్డింగ్స్ చూస్తే ఇక్కడ మీకు ఫస్ట్ క్లాస్లో ఏముందమ్మా, హౌ టు క్రియేట్ ఏ డేటాబేస్. ఈరోజు మనం చెప్పుకున్నాం కదా, అదే ఇక్కడ ఉంటుంది. సో డేటాబేస్ ఎలా క్రియేట్ చేయాలి, అండ్ హౌ టు క్రియేట్ ఎ టేబుల్ ఎలా క్రియేట్ చేయాలి. సో డేటాబేస్ అంటే ఏంటి, DBMS అంటే ఏంటి, RDBMS అంటే ఏంటి, ఇలాంటివన్నీ ఇక్కడ మీకు ఉంటుంది. నెక్స్ట్ హౌ టు ఇన్స్టాల్ ఎస్క్యూఎల్ ఎలా ఇన్స్టాల్ చేయాలనేది కూడా నేను ఇక్కడ మీకు ఒక లింక్ అనేది ఇవ్వడం జరిగింది. ఈరోజు ఏం చేస్తారంటే జస్ట్ మీరు ఇంతవరకు ట్రై చేయండి. సో రేపటి క్లాస్లో కొంచెం మనం ఇన్డెప్త్గా వెళ్ళి అసలు ఇంప్లిసిట్ ఇన్సర్షన్ అంటే ఏంటి, ఎక్స్ప్లిసిట్ ఇన్సర్షన్ అంటే ఏంటి, సో కండిషన్స్ ఎలా రాయాలి, వేర్ కండిషన్స్ ఎలా రాయాలి, సో వీటన్నిటి కోసం మనం రేపు ఇన్డెప్త్గా మాట్లాడుకుందాం. సో ఈ రోజుకి మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఇన్స్టలేషన్ ట్రై చేయండి, ఎందుకంటే వితౌట్ ఇన్స్టలేషన్ యూ కాంట్ గో హెడ్. సో మనం ముందుకు వెళ్ళాలి అంటే ఇన్స్టలేషన్ కంపల్సరీ అని. సో మీకు ఏమైనా ఇన్స్టలేషన్ ప్రాబ్లం అనిపిస్తే ఇప్పుడే మన 1040 క్లాస్లో జాయిన్ అవ్వండి. సో 1040 క్లాస్లో నేనే మీ సిస్టంలోకి వచ్చి ఇన్స్టలేషన్ అనేది గైడ్ చేస్తాను. ఇది కొంచెం ఇన్స్టలేషన్కి ఎక్కువ టైమే పడుతుందమ్మా, అప్రాక్సిమేట్గా మీకు ఒక 30 minutes వరకు ఇన్స్టలేషన్ టైం తీసుకుంటుంది SQL అనేది. ఓకే, సో ఇన్స్టలేషన్ ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదమ్మా, 2 parts ఇది ఇన్స్టలేషన్. ఫస్ట్ మీరు లింక్ 1 ఇన్స్టాల్ చేయాలి, SSMS అనేది ఇన్స్టాల్ అవుతుంది, SQL సర్వర్ మేనేజ్మెంట్ స్టూడియో. ఆఫ్టర్ దట్ యూ నీడ్ టు ఇన్స్టాల్ ద SQL సర్వర్. ఈ ఫస్ట్ లింక్ మీరు ఓపెన్ చేస్తే మీకు ఏం ఓపెన్ అవుతుంది చూడమ్మా. ఫస్ట్ లింక్ ఓపెన్ చేసేటప్పుడు మీకు స్టెప్ 1 స్టెప్ 2 అని చెప్పి ఉంటుంది. స్టెప్ 1 ఇగ్నోర్ చేయండి, స్టెప్ 1తో మీకు సంబంధం లేదు. స్టెప్ 2లో ఒక్క నిమిషం మీకు చూపిస్తా, వెయిట్ చేయండి. చూడండి, ఇలా మీకు ఫస్ట్ లింక్ ఓపెన్ చేస్తే పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. స్టెప్ 1 వదిలేయండి. స్టెప్ 2లో మీకు డౌన్లోడ్ SSMS 21 అని ఉంటుంది. దీనిపైన క్లిక్ చేసి యూ నీడ్ టు డౌన్లోడ్ ద SSMS, SQL సర్వర్ మేనేజ్మెంట్ స్టూడియోని డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేస్తారు. దీని ఇన్స్టలేషన్ SSMS ఇన్స్టలేషన్ పూర్తయిన తర్వాత సెకండ్ లింక్ ఓపెన్ చేస్తారు. సెకండ్ లింక్ ఓపెన్ చేస్తే మీకు పేజ్ ఇలా ఓపెన్ అవుతున్నాము. ఈ పేజ్ లోడింగ్కి కొంచెం టైం పడుతుంది. సో పేజ్ అంతా లోడ్ అయిన తర్వాత లిటిల్ బిట్ స్క్రోల్ ఇట్ డౌన్, కొంచెం కిందకి స్క్రోల్ చేస్తారు. సో ఇక్కడ మీకు 4 బాక్సెస్ కనిపిస్తాయి. ఇందులో మీకు SQL సర్వర్ 2022 డెవలపర్ అని చెప్పి కనిపిస్తుంది. ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్గా మీరు డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకోవచ్చు, మీకు ఎలాంటి లైసెన్స్ ఇష్యూ ఉండదు. సో డౌన్లోడ్ నవ్ అని క్లిక్ చేసి యూ నీడ్ టు ఇన్స్టాల్ ఇట్. సో వితౌట్ ఇన్స్టలేషన్ వీ కాంట్ గో హెడ్. ఇన్స్టలేషన్ లేకుండా మనం ముందుకు వెళ్ళాము. సో ఎందుకంటే మీరు కంపల్సరీ ప్రాక్టీస్ చేస్తేనే మీకు క్లాసెస్ అనేవి అర్థమవుతాయి. క్లాస్ వినడం వేరు, ప్రాక్టీస్ చేయడం వేరు, మీకు తెలిసిందే. సో మీరు మీ చేత్తో మీరు ప్రోగ్రామ్స్ని టైప్ చేస్తేనే సింటాక్స్ ఎర్రర్స్ ఎక్కడ అనేది తెలుస్తుందండి. విన్నంత వరకు ప్రోగ్రామ్ చాలా బాగుంటుంది, బట్ అది టైప్ చేసేటప్పుడు మాత్రమే మీకు ఎర్రర్స్ అనేవి ఫైండ్ అవుట్ అవుతాయి. సో మీరు ఇంట్లో ప్రాక్టీస్ చేసేటప్పుడు మీకు ఎలాంటి ఎర్రర్స్ వచ్చినా కూడా, సో డైలీ నేను ఇక్కడ 1040కి అవైలబుల్గా ఉంటాను. సో డైలీ మీన్స్ మన క్లాసెస్ ఇవి ఆల్టర్నేట్ డేస్ ఉంటాయమ్మా మన క్లాసెస్ అనేవి. సో మండే ఉంటుంది, అండ్ ఈరోజు మండే కదమ్మా, నెక్స్ట్ టైం అవైలబుల్ ఆన్ వెన్స్డే అవైలబుల్గా ఉంటాను, వెన్స్డే తర్వాత ఫ్రైడే అవైలబుల్గా ఉంటాను. మనకి వీక్లీ 3 క్లాసెస్ ఉంటాయి, మండే, వెన్స్డే అండ్ ఫ్రైడే. సో ఇలా మనకి ఆల్టర్నేట్ డేస్లో క్లాసెస్ ఉంటాయి. సో ఆ క్లాసెస్ అయిపోయిన వెంటనే మీకు 1040 నేను మీకు డౌట్స్ అనేవి ఏమైనా ఉన్నట్టయితే మన 1040 క్లాస్లోకి రండి, నేను రెక్టిఫై చేస్తాను. ఈరోజు ఎవరికైనా ఇన్స్టలేషన్ అవసరం అనుకున్నట్టయితే ఈరోజు 1040 క్లాస్లో జాయిన్ అవ్వండి, నేనే మీ స్క్రీన్లోకి వచ్చి ఇన్స్టాల్ చేస్తాను. ఫస్ట్ డే ప్రోగ్రామ్ డేటాబేస్ ఎలా క్రియేట్ చేయాలి, టేబుల్ ఎలా క్రియేట్ చేయాలి అనేది ఈరోజు ఇంట్లో ట్రై చేయండి. మీకు ఏమైనా ప్రాబ్లం అనిపిస్తే మన వెన్స్డే క్లాస్లో జాయిన్ అవ్వండి. సో వెన్స్డే క్లాస్లో అగైన్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఇష్యూ ఐ విల్ రెక్టిఫై. సో మీకు ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ చేసిన తర్వాత నేను నెక్స్ట్ క్లాస్కి వెళ్తూ ఉంటాను. సో లేదు ఇంత స్లోగా కాదు, మీకు ఫాస్ట్గా కావాలి అనుకున్నట్టయితే జస్ట్ గో త్రూ ద రికార్డింగ్స్. ఒకసారి మన రికార్డింగ్స్ చూస్తూ ముందుకు వెళ్ళండి. రికార్డింగ్స్లో మీకు ఏ డౌట్ వచ్చినా కూడా
నాకు 10:40 క్లాస్లో మీరు జాయిన్ అయ్యి అడగొచ్చండి. అంటే ఏమో ఫస్ట్ డే ఈరోజు క్లాస్ కదా, డే 1 తర్వాత రికార్డింగ్గా అడగాలేమో అలా ఏం లేదండి. మీరు అన్నీ కూడా ఇంట్లో ట్రై చేయండి. ఈవెన్ మీకు 5th డే క్లాస్లో ఏమైనా ఎర్రర్ ఉన్నా పర్వాలేదు. నాకు వెన్స్డే వచ్చి క్లాస్ 5లో ఎర్రర్ ఉంది లేదా క్లాస్ 6లో ఎర్రర్ ఉంది, మీకు ఎక్కడ ఎర్రర్ వచ్చినా కూడా నాకు జస్ట్ మీ స్క్రీన్ షేర్ చేయండి, మీ స్క్రీన్ చూపించండి. ఐల్ రెక్టిఫై యువర్ ఎర్రర్స్. మీకు ఏదైనా కాన్సెప్ట్ అర్థం కాకపోయినా కూడా ఆ కాన్సెప్ట్ నాకు ఒకసారి చెప్తే, ఏ కాన్సెప్ట్ మీకు అర్థం కాలేదో చెప్పండి. సో ఐ విల్ రిపీట్ ద కాన్సెప్ట్. నేను మీకోసం ఆ కాన్సెప్ట్ని 10:40 క్లాస్లో ఇండివిజువల్గా రిపీట్ చేస్తాను. ఓకే. సో ఈ రోజుకి ఇలా క్లోజ్ చేస్తున్నా. ఎవరైనా ఏమైనా మాట్లాడాలనుకున్నా, ఎవరికి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా ఒకసారి 10:40 క్లాస్లో జాయిన్ అవ్వండి. ఓకే. సో సీ యూ ఆన్ వెన్స్డే. మళ్ళీ మనకు నెక్స్ట్ క్లాస్ అనేది వెన్స్డే ఉంటుంది.